పావనుడా మా ప్రభువా, నీ రక్షణకై స్తోత్రములు, నీ రక్షణకై స్తోత్రములు. పాపపు పడి చెడిన ఈ పాపిని కరుణించితివి, నా పాపపు డాగులు కడిగి పరిశుద్ధుని చేసిన విభుడా, నా పాపపు డాగులు కడిగి పరిశుద్ధుని చేసిన విభుడా. పావనుడా మా ప్రభువా, నీ రక్షణకై స్తోత్రములు, నీ రక్షణకై స్తోత్రములు. పాపపు కోష్టుతో పడి చెడిన ఈ పాపిని కరుణించితివి, నా పాపపు డాగులు కడిగి పరిశుద్ధుని చేసిన విభుడా. పావనుడా మా ప్రభువా, నీ రక్షణకై స్తోత్రములు, నీ రక్షణకై స్తోత్రములు. అందరూ ప్రైజ్ లార్డ్. ప్రభు కృపను బట్టి మరొక దినం ప్రభు మనకు అనుగ్రహించినాడు. ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి కొరకై చివరి దినాల్లో మనం ఉన్నాం కాబట్టి కొంతకాలం పోయిన తర్వాత అసలు వాక్యం కొరకై మనం వెతికినా కూడా దొరకదు. ఇప్పుడే చాలా కష్టంగా ఉంది. అంతా కూడా అనుకూలమైన బోధకులు బయలుదేరారు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు మరి భిన్నమైన బోధలు చేస్తూ మరి దురద చెవులు గలవారుగా ఉండేవారిని తమకు అనుకూలమైన బోధకులుగా పోగు చేసుకునే దినాల్లో మనం ఉంటున్నాం. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండి చివరి దినాల్లో మరి ఈ యొక్క శ్రేష్టమైన మాటలు మనం వింటూ మన పూర్వీకులు మన పితరులు ఏ పునాదులో వేసినారో వాక్యానుసారంగా ఆ పునాదులు మనం వినటానికి ప్రభు చూపిస్తున్నాడు. కాబట్టి దయచేసి మీరు వినండి, ప్రార్థిస్తూ రండి, సత్యాన్ని గమనించండి, గ్రహించండి. ఆయన రాకడ కొరకే సిద్ధపడుతూ రావాలి. ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాం. ప్రేంగళ మాపలో తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి కొంత స్తోత్రాలు. మా ప్రభువా, మరొకసారి మీ కృపను బట్టి మీ దాన్ని బట్టి మిమ్మల్ని అంతా స్తుతించి ఆరాధిస్తుంటున్నాం. దినం అంతా కాపాడారు, భద్రపరిచారు. ప్రభా, మరి దానం గడుతుండగా మీ దాసును అభిషేకించండి. మీ దగ్గర మాటలు దయచేయండి. వినేవారికి క్షమాభివృద్ధి కలుగు చేయండి. వినడమే కాదు కానీ హృదయంలో భద్రపరచుకోవడానికి అనేకులు తెలియచేసేదానికి కూడా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మీ దగ్గర హస్తాలు చెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున అంధకార శక్తులు బంధిస్తూ అన్ని డిస్టర్బెన్స్ తొలగించమని స్తుతించి ప్రార్థించి గణపరిచి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రండి, ఈరోజు మన యొక్క పాఠం కొరకు వెళుతుంటున్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనని. అందుకు ఆయన చేచాపి వాని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగం సిద్ధి ఆయను. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పక సుమి, కానీ నీ వెళ్ళి వారి సాక్షార్థమైన ఈ దేహమును యాజకును కనపరుచుకొని మోషే నియమించిన కానుకను సమర్పించమని వానితో చెప్పాను. చాలు, చదవని లేఖన భాగాన్ని ప్రభావించి దీవించును గాక. ఇక్కడ ఈ దినాల్లో చాలామంది యేసు ప్రభువారు దేవుడు కాదనేవాళ్ళు కొంతమంది అయితే, యేసు ప్రభు ఒక ప్రవక్త అనేవాళ్ళు మరికొంతమంది అయితే, యేసు ప్రభు ఒక బోధకుడు అనేవాళ్ళు మరికొంతమంది అయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక మానవుడే కానీ దేవుడు కాదని మరికొంతమంది అంటే, యేసు ప్రభువారు అసలు పుట్టకనే పుట్టలేదు అని మరికొందరు మాట్లాడుతూ ఉంటే, అటు వారందరికీ కూడా మీరు ఈ వర్తమానం వినాలా. అలాంటి వారు ఎవరైతే సందేహాల్లో అనుమానాల్లో ఉన్నారో వారికి యొక్క శ్రేష్టమైన మాటలు అందించి వారి సందేహాలు కూడా తీర్చవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. యేసు ప్రభువారు ఎలాగా దేవుడు అంటున్న వారి కొరకై ఈ శ్రేష్టమైనటువంటి సందేశాలు ఇవ్వబడుతుంటున్నాయి. జాగ్రత్తగా ఆలోచించండి.
యేసుప్రభువు వారు కొండ మీద ప్రసంగం చేశాడు. కొన్ని వందలు వేలాది మంది ప్రజలు వచ్చారు. 30 ఏళ్ల వయసులో ఆయన బోధ చేస్తుంటే వేలాది మంది ప్రజలు వస్తూ వచ్చేవాడు. ఎందుకంటే ఒక్కొక్క సమయంలో 5,000 మందికి భోజనం పెట్టేసేవాడు. అందుకని వేలాది మంది ప్రజలు ఎప్పుడైనా ఉంటారు. కాబట్టి ఒక 30 ఏళ్ల వయసు కుర్రోడు వాక్యం చెప్పడం ఏంటి, బోధించడం ఏంటి, వేలాది మంది రావడం ఏంటి? సరే, అంతటికి అయిపోయింది. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని స్వస్థపరుస్తూ ఉండేవాడు. కాబట్టి అదొక అద్భుతముగా ప్రజలు అందుకని అక్కడికి వస్తుండేవాళ్ళు. అంతేకాదు, వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఎన్ని వేల మంది వచ్చినా కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొంచెం ఆహారం తీసుకొని అందరికీ సరిపోయే రీతిగా పెట్టేవాడు. అందుకని ఈ యొక్క అద్భుతాలు చూడడం కొరకై ప్రజలు తండోపతండాలుగా గ్రామాలు, పట్టణాలు, చిన్నవారు, పెద్దవారు, పండితులు, పామరులు, గొప్పవారు, చిన్నవారు అందరూ కూడా ప్రభు దగ్గరికి వచ్చేవారు. ఆ సందర్భంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని మీకు చెప్తుంటున్నాను. ఆయన కొండదికి వచ్చేటప్పుడు ఒక కుష్ఠరోగి ఉన్నాడట. కుష్ఠరోగి ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదాల దగ్గర పడిపోయి, అయ్యా ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయయ్యా అన్నాడు. కుష్ఠరోగం అంటే అశుద్ధుడు అని అర్థం. ఎవరికైతే కుష్ఠరోగం వస్తుందో వాళ్ళ ఇంట్లో ఉంచరు, వాళ్ళు ఆ యొక్క గ్రామంలో కూడా ఉంచరు, వాళ్ళు ఊరు అవతలకు పంపించేసేస్తారు. వాళ్ళు ముట్టుకోరు. సొంత వారైనా, బిడ్డలైనా, బంధువులైనా, మిత్రులైనా, స్నేహితులైనా అది వారికి అంటుతుందేమోనని భయంతో. అది ఒకసారి కుష్ఠం వస్తే అందరికి వస్తుంది. అది అంటురోగం అంటారు దాన్ని. అందుకని ఎవ్వరూ ముట్టుకోవడానికి ఇష్టపడరు. అందుకనే యాజకులు ఉంటారు ఆ దినాల్లో. ఆ యాజకులు నిర్ణయిస్తారు ఇతను కుష్ఠ వచ్చిందా లేదని చెప్పేసి. ఆ తర్వాత అతన్ని గ్రామంలోంచి బయటికి పంపించేసేస్తారు. ఇక కొండల్లోనో, ఇక అడవిలోనో, ఏ పొలంలోనో, చెట్టు కిందనో వాళ్ళ జీవితం బ్రతకాలి వాళ్ళు. అలాగా ఈ యొక్క వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా ఉంటూ వచ్చాడు. అయితే ఎవరు కూడా ఆయన బాగు చేయలేకపోయినారు. ఎవరు కూడా ఆయన సంగతి పట్టించుకోలేదు. అది ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటుండంటే, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయయ్యా, నేను అశుద్ధమైపోయినాను, కుష్ఠరోగంతో నన్ను ఎవరు ముట్టుకోవడం లేదు, నాకేం రోగం లేదు, ఈ కుష్ఠరోగం అనేది వచ్చింది, నేను అశుద్ధుడైపోయినాను, మరి అందుకని నన్ను ముట్టుకోలేకపోతున్నారు, నా ఇంటి వాళ్ళు నన్ను బయటకు తరివేశారు, నా గ్రామస్తులు నన్ను బయటకు తరివేశారు, నేను అంటరాని వాడిని అయిపోయినాను, అయ్యా నీకు ఇష్టమైతే నువ్వన్నా నన్ను శుద్ధినికి చెయ్యయ్యా అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నాకు ఇష్టమే అంటమే కాకుండా కమ్మని చెప్పి ఆయన చేయి చాపి ఆయన ముట్టి, ఆయన చేయి చాపి ఆయన ముడుతున్నాడు. ఇక్కడ బాగా అర్థం చేసుకుందాం. ఆయన మాటలోనే శక్తి ఉంది. నువ్వు శుద్ధుడు కావాలంటే ఆయన శుద్ధుడైపోతాడు. అది పెద్ద గొప్పతనం కాదు. కానీ ఎందుకు ఆయన చేయి చాపి ఆయన ముడుతున్నాడు అంటే అక్కడ ఒక విషయాన్ని ప్రజలకు తెలియచేస్తున్నాడు. సర్వలోకానికి సృష్టికర్త అయినటువంటి నేను, మీ అందరికీ బోధిస్తున్నటువంటి నేను, అనేకమైనటువంటి ఆశ్చర్యమైన అద్భుత కార్యాలు చేస్తున్నటువంటి నన్ను మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారే, నేనే ఇటువంటి యొక్క పరిస్థితి ఇంత స్థాయిలో ఉన్న వ్యక్తిని నేనే కుష్ఠరోగిని ముట్టుకుంటే మీరు ఎంతటి వాళ్ళు అనే పాఠాన్ని నేర్పించేదాని కొరకే ప్రభు అక్కడ కుష్ఠరోగి వ్యక్తిని ముట్టుకుంటూ వచ్చినాడు. నా ప్రియమైన సోదరి సోదరుడా, చూసావు కదా, ఇక్కడ ఈ లోకంలో మనకి ఎవరైనా సరే కుష్ఠరోగిని ముట్టుకున్నట్టు చరిత్రలో ఎవరైనా ఉన్నారా? దేవుళ్ళు దేవతలు కానీ, లేక వారు స్వస్థపరిచినట్లు ఎక్కడైనా ఉన్నారా? ఎవరైనా సరే మనం అనేక అనుకుంటున్నాం కదా, వాళ్ళని స్వస్థపరుస్తాము, ఇది చేస్తాము, అది చేస్తామని చెప్పేసి. ఎవరైనా సరే కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి స్వస్థపరచగల వాళ్ళు ఎవరున్నారా? లేకపోగా వాళ్ళు ఏమంటారంటే, వీడు పూర్వ జన్మలో ఏదో చేయరాని పని చేస్తుంటాడు, ఎవరిని హత్య చేస్తుంటాడు, లేకపోతే ఏదో ఘోరాతి పని చేస్తుంటాడు, అందుకని వీడికి ఒక కుష్ఠరోగం వచ్చిందని చెప్తాడు. ప్రియమైన సోదరి సోదరులారా, అటువంటి మీరు నమ్మవద్దు. పూర్వజన్మలో చేసిన దాన్ని బట్టి కాదు. ఒక వ్యక్తికి రోగాలు రావాలంటే అనేకమైన కారణాలు ఉన్నాయి. ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నారు, వయసు మళ్ళీపోయింది, శరీరం బలహీనమైపోయి అనేక రోగాలు వస్తాయి దానికి. అలాగే వాతావరణం అంతా కలుషితం అయిపోయింది, దాన్ని బట్టి రోగాలు వస్తాయి. అలాగే మనం తాగేటటువంటి నీరు కలుషితం అయిపోయినాయి, దాన్ని బట్టి రోగాలు వస్తూ ఉంటాయి. అనేకమైన క్రిములు కీటకాదులు వచ్చి మనం కుడుతూ ఉంటాయి, మన మీద పడుతూ ఉంటాయి, వాటి వలన రోగాలు వస్తూ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ అంటూ ఉంటారు. కాబట్టి రకరకాల కారణాలు ఉంటాయి. అది ఒక్కటే మనం చెప్పాలి. కానీ ఏదో పూర్వజన్మలో వీడు ఆ కార్యం పుణ్యకార్యం చేయలేదు, ఈ పాపం చేస్తుంటాడు, ఆ పాపం చేస్తాడు, అందుకని వీడు కుష్ఠపోయి పుట్టిందని చెప్పేసి ఇలాంటి యొక్క బోధన మీరు నమ్మవద్దు, వాటిని చేయొద్దు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే అతన్ని అంటరాని వార్తనంగా ఊరవతలు ఉంచుతారు.
వాళ్ళలో దైవత్వం లేదు, దేవుని యొక్క శక్తి లేదు. అక్కడ యాజకుడు ఉన్నాడు, యాజకుడి దగ్గర శక్తి లేదు. యాజకుడు ఏం చేస్తున్నాడు? బయటికి పంపిస్తున్నాడు. నువ్వు గ్రామంలో ఉండటానికి లేదు, నీ పట్టణంలో ఉండటానికి లేదు, ఇంటిలో ఉండటానికి లేదు, వెళ్ళిపోరా నువ్వు ఇక్కడి నుంచి అని చెప్పేసి ఆ యాజకుడు సర్టిఫికేట్ ఇస్తాడు వాళ్ళకి. అందరూ వాళ్ళు బయటకు నెట్టేసేస్తారు. చూసారా ప్రియులారా? బయటకు నెట్టేసినటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ బయట ఉన్న వాళ్ళని లోన తీసుకొచ్చే వాళ్ళు ఎవరు? అదే దైవత్వం అంటే, అదే గొప్పతనం అంటే. అందుకని ఇక్కడ ఆయన దైవత్వంగా రుజువుపరచుకోవడానికి ఏం చేస్తున్నాడంటే, ఆయన మాటలో శక్తి ఉన్నది, ఆయన తాగుడులో కూడా శక్తి ఉంది. ఆయన ముట్టేడో లేదో కుష్ఠరోగం అంతా పోయింది. ఎన్నో సంవత్సరాలు, ఎన్నో దినాలు, ఎన్నో మరి నెలలు ఎంతో బాధపడినటువంటి వ్యక్తి, కన్నీరు కార్చినటువంటి వ్యక్తి, ఏడ్చినటువంటి వ్యక్తి, మరి కలవరపడినటువంటి వ్యక్తి, అందరి ద్వారా అసహించుకున్నటువంటి వ్యక్తిని ప్రభు ముట్టి ఒక్క క్షణంలో స్వస్థపరిచినాడు. నా ప్రియమైన సోదరి సోదరుడా, ఎవరైనా చేయగలరా? ఈ కార్యాన్ని ఎవరైనా చేయగలరా? మానవుడు ఏదైతే చేయలేడో ఆ చేయగల శక్తినే దేవుడు అంటారు. దేవుడు అంటే ఏదో కాదండి, మనం అనుకున్న రీతిగా దేవుడు అంటే మనం అనుకున్న రూపంలో అనుకోవటం కాదు. దేవుడు అంటే మానవుడు ఏ పని అయితే చేస్తాడో ఆ పనిని దేవుడు చేస్తే ఆయన దేవుడు కాదు. ఏది మానవుడు చేయలేడో అది చేసేటటువంటి శక్తిని దేవుడు అంటారు. ఇప్పుడు అర్థం చేసుకున్నాడు దేవుడు అంటే. కానీ ఇప్పుడు వర్షం మనకు తుఫాన్ వస్తుంది, ఇళ్లలోకి వెళ్ళి తలుపులు వేసుకొని గళ్ళు గట్టిగా ఉంటాం, అయిన తర్వాత బయటకు వస్తాం, మనం మానవులమే. అదే దేవుడు ఏం చేస్తాడు? తుఫాను వైపు ఒక్కసారి చేసి ఆగు అంటే అయిపోతుంది, ఇంకంతే. ఒక సింహమో పులో మన వెంటబడింది, భయపడిపోయినాము, ఇంట్లోకి వస్తాం, తలుపేసుకుంటాం. అదే దేవుడు అయితే ఏమవుతుంది? ఆగు అంటే ఆగిపోతుంది. మానవుడు ఏదైతే చేయలేడో అది చేస్తాడు, కాబట్టి ఆయన దేవుడు అనిపించుకోవడానికి యోగ్యత ఉన్నది. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు దేవుడు కాదా? ఇలాగ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మొదటి విషయము, ముట్టుకోవడం అంటే కుష్ఠరోగ వ్యక్తిని ముట్టుకున్నాడు అంటే సమాజంలో అందరూ కూడా సమానం అనేది ఇక్కడ నేర్పిస్తూ వచ్చాడు. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు మామూలుగా ఏ తండ్రి అయినా తన కుమారుడు బాధపడుతున్నా, రోగస్తుడుగా ఉన్నా, ఏదైనా సరే ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు ఏ తండ్రి చూస్తూ ఊరుకోడు. ఏదో విధానంగా ఆ బిడ్డకు సహాయం చేయాలని, ఆ బిడ్డకు ఏదో రకంగా మరి రోగాన్ని బాగు చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఆ తండ్రి అంత మరి ప్రేమ చూపిస్తాడు ఆ బిడ్డల కొరకే. చూసారా? అలాంటప్పుడు పరమ తండ్రి అయినటువంటి ఆయన, నిన్ను నన్ను సృష్టించిన ఆయన, మనం ముట్టుకోవడానికి ఆయన ఏమైనా కష్టపడతాడా? రెండవది, ఆయన శక్తి ఉంది. ఆ కుష్ఠరోగము ఏం చేయదని తనకు తెలుసు, తన శక్తికి మించినటువంటిది కదా. కొన్నిసార్లు మనం చూస్తాము, మనం వస్తువులు ఎత్తేటప్పుడు అవి చాలా సులభంగా ఎత్తేసేస్తాం, ఎందుకంటే దాని మించిన శక్తి మన దగ్గర ఉంటుంది కాబట్టి. కొన్ని బరువైనట్టు ఉంటాయి, మనం ఎత్తలేక దాన్ని ఎత్తలేక మనం పడిపోతూ ఉంటాం. కానీ ప్రభు అలా కాదు, ఆయన శక్తి ఉంది కాబట్టి ఆయన స్వస్థపరిచినాడు. ప్రజలందరూ ఆశ్చర్యపోయినారు. అందుకని దేవుడిని రుజువుపరచుకోవడానికి ఆయన మొదటి కారణం ఏంటంటే, ఒక్క మాటలో కుష్ఠరోగం పోయింది, ఆయన తాకుడులో కుష్ఠరోగం పోయింది. అంత మాత్రమే కాకుండా తిరిగి తన సంతోషము, తన సమాధానం తనకిచ్చాడు, తన ఇంటిని, తన గ్రామాన్ని తనకిచ్చాడు. యాజకుని దగ్గర కూడా పంపిస్తుంటున్నాడు. నీ దేహం వెళ్ళి యాజకుని కనపరుచుకో. అవునా కాదా? అంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసుకుంటా ఉంటాం కదా, అట్టనే మరి నువ్వు వెళ్ళి ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి చేత. అవును ప్రియులారా, అందుకనే ప్రభువు ఇంత గొప్ప ఆయన ఇలాంటి కార్యం చేశాడు కాబట్టి ఆయనే నిజమైనటువంటి దేవుడు. అంటే రానితనాన్ని తొలగించేసి ప్రజలందరూ ఒక్కడిగా చేస్తున్నాడు. ఆయన దేవుడు. కుష్ఠరోగాన్ని మాటతో తొలగించాడు కాబట్టి ఆయన దేవుడు. సంతోషం, సమాధానం, సంతోషం లేని వారికి మాట ద్వారా అవన్నీ కల్పిస్తున్నాడు కాబట్టి ఆయన దేవుడు. అందుకనే చివరిలో చెప్పే మాట ఏంటంటే, ఆత్మీకంగా ఈ కుష్ఠరోగమే నీ పాపరోగం. ఈ కుష్ఠరోగం ఎలాగైతే శరీరం అంతా అల్లుకుంటుందో, నీ పాపము నీకు, నీ బిడ్డలకు, నీ కుటుంబంలో, నీ భార్య, నీ భర్త, నీ బిడ్డలందరికీ అంటుకొని పోయింది. అది త్రాగుడో, లేకపోతే జోదమో, లేక పేకాటో, వ్యభిచారమో, దొంగతనమో, మోసమో, అబద్ధమో, లంచమో, ఇలాంటివి చాలా ఉంటాయి కదా. అవన్నీ కూడా అంటుకొని పోయినాయి. ఆ కుష్ఠరోగం పాపం అనే కుష్ఠరోగం నీకు పోవాలనుకుంటే ఒకటే మార్గం, అది ప్రభు వల్లనే సాధ్యమవుతుంది. ఈ లోకంలో ఎవరు కూడా సాధ్యమే కాదు. ఆయన హస్తము ఆయన శుద్ధిపరిచింది. అశుద్ధుడైన వాడు శుద్ధ పొందినాడు.
అలాగే పాపం ద్వారా అశుద్ధులైనటువంటి మనము ఆయన రక్తం ద్వారా కడగబడతాము, శుద్ధి చేయబడతాం. కాబట్టి నా ప్రియమైన సోదరుడా, నీ కొరకు ఆయన కలువరి శిలువలో చనిపోయినాడు, ఆయన రక్తం కార్చినాడు. ఆ రక్త విశ్వాసం ద్వారా ఎవరైతే ప్రభువా నా పాపాల కొరకు నువ్వు చనిపోయినావయ్యా, రక్తం కార్చినావయ్యా, నన్ను క్షమించని నువ్వు అడిగినట్లయితే ఈ క్షణంలోనే ప్రభు నిన్ను క్షమిస్తాడు, నేను శుద్ధునిగా చేస్తాడు. అంతేకాదు నిన్ను మామూలు వ్యక్తిగా మార్చివేస్తాడు. నువ్వు దూరం అయిపోయినటువంటి సంఘానికి, నువ్వు దూరమైనటువంటి దేవునికి, నువ్వు దూరం అయిపోయినటువంటి దేవుని సంఘానికి నిన్ను సమీపంగా చేస్తాడు. నువ్వు దూరం అయిపోయిన పరలోకానికి కూడా నిన్ను సమీపంగా చేస్తాడు. అందుకనే ఆ ప్రభువారు ఆయన స్వతహాగా చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని లేచి నేను దేవుడని రుజువుపరుచుకున్నాడు. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, యేసు ప్రభువారు ఎలాగ దేవుడు అనేది ఒక చిన్న అంశం మీద తెలియజేస్తూ వచ్చాను. కాబట్టి ఈ మాటలున్న మీరు ఎవరైతే అడుగుతున్నారో వారికి, మార్పులేని మీ బంధువులకు, స్నేహితులకు తెలియచేయవలసిన మనం చేస్తున్నాం. మీ కొరకై ప్రార్థన చేస్తాము. ప్రేంగళ మాపలో తండ్రి, నమ్మకమైన దేవానికి నమ్మ స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన మాటలు బట్టి నమ్మ స్తోత్రాలు. ప్రభా, కుష్ఠ రోగాన్ని గురించిన ఆ వ్యక్తిని గురించి ఇచ్చినటువంటి శ్రేష్టమైన మాటలు ఎంతమైతే విన్నారో పాప రోగం నుంచి వారందరూ కూడా విడిపించమని ప్రార్థన చేస్తూ, మీరు దేవుడని ప్రభు, ఇంత గొప్ప శక్తిపరుడని మేము అందరం కూడా తెలుసుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వర్తమానం ఉన్న మీరు మీ వరకు ఎంచుకోకుండా ఎవరు ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో, లేక మీ కుటుంబంలో ఎవరికైనా అనుమానాలు ఉంటే, యేసు ప్రభువుని ఎందుకు నమ్మాలి మనం అనేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి యొక్క వర్తమానాన్ని మీరు వారికి చేరదీయవలసిందిగా మనం చేస్తుంటున్నాం. అందరి ప్రైజ్ లార్డ్.